వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమైందా? అపరిమిత అధికారాలకు చెక్ పెట్టబోతుందా? మహిళలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పిస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వక్ఫ్ బోర్డు చట్టంలో 40 సవరణలకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. వక్ఫ్ బోర్డుల సంస్కరణకు సంబంధించి ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్వారా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మసీదులు, ఇస్లాంలో సంబంధం ఉన్న ఆస్తులు నిర్వహించే వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలున్నాయి. బోర్డులకు ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర మండలిలో 2 మహిళలను నియమించనున్నారు. కొత్తగా తీసుకురాబోతున్న చట్టంలో మొత్తం 40 సవరణలున్నాయి. వీటికి కేబినెట్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. బోర్డు అపరిమిత అధికారాలను అరికట్టేందుకు కేంద్రం బిల్లును తీసుకొస్తోందనే వాదనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని హరించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోందని అసద్ ఆరోపించారు. మోడీ హుకూమత్ वक्फ बोर्ड की ऑटोनॉमी को छीनना चाहती है और वो इंटरफेयर करना चाहती है वाकिफ के मंशे के खिलाफ कि किस तरह से उस वक्फ की प्रॉपर्टी को चलाया जाए, और ये खुद फ्रीडम ऑफ रिलीजन के खिलाफ है, नंबर 1। दूसरी बात यह है कि बीजेपी शुरू से वक्फ बोर्ड्स और वक्फ की प्रॉपर्टीज के खिलाफ रही है. వక్ఫ్ బోర్డు పెట్టే వాదనలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వర్గాలంటున్నాయి. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత వక్ఫ్ బోర్డుకు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించే అవకాశం ఉండదు.